తారీరారో తారీరారో తందారీరారో తారీరారో తారీరారో. పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. తన ఒడిలోనే మొదలవుతుంది మనందరి జన్మ. సృష్టికి మూలం అమ్మ, సృష్టియే అమ్మ. వనిత టీవీ ప్రేక్షకులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. అమ్మలందరికీ హ్యాపీ మదర్స్ డే. ఈ మదర్స్ డే స్పెషల్గా మనతో ఉన్నారు ద గ్రేట్ ఆంటర్ప్రెన్యూర్ రజనీ యార్లగడ్డ గారు. మరి రజనీ యార్లగడ్డ గారు వారితో పాటు వారి కూతురుతో పాటు వారి కూతురు కూడా బిజినెస్లో ఎంతో అద్భుతంగా రాణిస్తున్నారు. మరి ఈనాటి మదర్స్ డే స్పెషల్గా వారి ముగ్గురిని కూడా కలుసుకుందాం. భువన గారు, అమ్మ అన్నీవా, ముందుగా హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ మదర్స్ డే. మాతృదినోత్సవ శుభాకాంక్షలు. సో హాయ్ నీవా. నీవా, దిస్ ఈస్ ఫర్ యూ. హ్యాపీ మదర్స్ డే. గట్టిగా పట్టుకో. థ్యాంక్ యూ. సో యు ఆర్ వెరీ క్యూట్, అందుకే నీకు తెచ్చాను. అమ్మ, మరి ఈరోజు మదర్స్ డే. సంవత్సరానికి ఒకరోజు మదర్స్ డే, సంవత్సరానికి ఒకరోజు విమెన్స్ డే అనేది కామన్గా జరుపుకుంటూ ఉంటాం, కానీ మదర్స్ డే అనేది ఒక్క రోజుకే పరిమితమా? మదర్ ఇస్ ద ఫస్ట్ గురు. మన ఫ్యామిలీ, మన ఏ ఫ్యామిలీకైనా మదరే కదా గురు. సో నెక్స్ట్ కమ్స్ మదర్ ఇస్ అ బ్యూటిఫుల్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ ఓన్లీ, ఐ కెన్ సే దట్. అండ్ మదర్ హ్యాస్ లాట్ ఆఫ్ క్వాలిటీస్ అండ్ మదర్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ లేడీ. మదర్ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. మదర్ కెన్ గివ్ లవ్, షేర్, అండ్ షీ కెన్ బ్యాలెన్స్ ద ఫ్యామిలీ. మదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్లో షీ బ్యాలెన్సెస్ మోర్. మదర్ ఇస్ ఎవ్రీథింగ్, ఐ ఫీల్. సో భువన గారు, సో అమ్మ అంటే మీరేం చెప్తారు? అమ్మ అంటే ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ రిలేషన్షిప్. వెరీ అందరికీ చాలా మంచి మెమరీస్ ఉంటాయి మదర్ అంటే. సో ఎనీబడి, ఎవరికైనా మదర్ గురించి చెప్పాలంటే ఎవ్రీబడి హ్యాస్ అ డిఫరెంట్ స్టోరీ టు టెల్ దేర్ మెమరీస్. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫార్మ్ ఆఫ్ లవ్ అనిపిస్తుంది. మదర్ అంటే అది మదర్ ప్రేమని దేనితోనూ పోల్చలేము. సో ఐ ఫీల్ మోస్ట్ ప్రెషియస్ రిలేషన్షిప్ మదర్ చేసే మదర్ లవ్. ఏ లవ్ని రిప్లేస్ చేయలేదు. సో ఇట్స్ ఆల్వేస్ కన్సిడర్డ్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ ఆన్ దిస్ యూనివర్స్. సో నీవా, మదర్ అంటే వాట్ యు సే? లైఫ్. ఓకే. అమ్మ, అయితే ఒక 40 yearsగా ఒక సక్సెస్ఫుల్గా మీరు ఒక బిజినెస్ ఆంటర్ప్రెన్యూర్గా రన్ చేస్తున్నారు. ఇంటి లైఫ్ని అలాగే బిజినెస్ని అసలు ఎలా ట్యాకిల్ చేశారు? ఎలా దాన్ని ఇంత సక్సెస్ఫుల్గా తీసుకురావడం జరిగింది? దాని వెనుక కృషి ఎలాంటిది? మెయిన్ ప్రేమ అనుకుంటా. దీంట్లో ప్రేమ ఎక్కువ, పిల్లల బాండేజ్, రెస్పాన్సిబిలిటీ. మదర్ అంటేనే ఒక రెస్పాన్సిబిలిటీ. ఆ క్యారెక్టర్ని ఎక్కువ ప్లే చేసినట్టు అనిపిస్తుంది నాకు. ఓకే. ఎవ్రీథింగ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఫోకస్డ్గా ఉన్నాను. ఈ వర్క్ ఇది, ఆ వర్క్ అది. ఆల్వేస్ బిజినెస్ మీద చాలా ఫోకస్డ్గా ఉన్న, ట్రావెల్ కానీ దాన్ని అండ్ స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటా వచ్చాను. క్రమేణా దానికి ఇది రెస్పాన్సిబిలిటీగా ఉండి ఐ కుడ్ సక్సీడ్ దిస్ అనమాట ఆ జర్నీ. అంటే థాట్ అసలు ఎప్పుడు వచ్చిందంటే బిజినెస్లోకి రావాలి అండ్ ముఖ్యంగా సారీస్ బిజినెస్లోకి రావాలి అని ఎవరి థాట్? ప్యాషన్ ఉండింది, ఫ్యాబ్రిక్స్ కోసం ప్యాషన్ ఉంది. అండ్ లైవ్లీహుడ్ కూడా లైక్ ఐ యూస్ టు స్టే ఇన్ ద విలేజ్ అనమాట. కారంచేడు అనే గ్రామంలో ఉండేదాన్ని. పిల్లలు స్కూల్కి అప్పుడు చిన్న వాళ్ళు LKG అట్లా వెళ్ళేవారు. బట్ దాన్ని తీసుకొని చీరాల్లో ఐ లెర్న్ మై స్కూల్ లైక్ యూనో చీరాల ఫ్యాబ్రిక్స్ చూడటం, అక్కడ వీవింగ్, హ్యాండ్లూమ్స్ అవన్నీ చూసి తర్వాత స్లోగా హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ మేము రిలేటెడ్ టు దగ్గుబాటి పురంధేశ్వరి అని వెంకటేశ్వర గారు. షీ ఇన్వైటెడ్ మీ టు, షీ సెడ్ యూ వై డోంట్ యూ, తను సలహా ఇచ్చింది పురంధేశ్వరి గారు, హైదరాబాద్ వచ్చి రజనీ నీకు బాగా ఉంటుంది అంటే తను ఫోకస్డ్గా చెప్పింది అనమాట. చెప్పి సో ఐ కేమ్ ఫస్ట్. భువనేశ్వరి గారు వీళ్ళందరూ ఎంకరేజ్ చేసి వాళ్ళే కొన్నారు సారీస్. అట్లా స్లోగా వాళ్ళు మన ఎన్టీఆర్ ఫ్యామిలీ మొత్తం వచ్చేవాళ్ళు. తర్వాత స్లోగా అందరూ బాగా వచ్చి ఎంకరేజ్ చేసి ఈ సెలెక్షను ఆ సెలెక్షన్ అని సారీస్ వాళ్ళని చూడటం అందరినీ. అలా ఫస్ట్ కల్కట్టా వెళ్ళాను, తర్వాత వారణాసి వెళ్ళాను. దెన్ అక్కడి నుంచి వాళ్ళు హెల్ప్ చేయటం మొదలుపెట్టారు. ఒక్కొక్క వీవర్స్ని కలవటం,
వారణాసి నుంచి రాజస్థాన్ వెళ్ళటం, రాజస్థాన్ నుంచి ఒరిస్సా వెళ్ళటం, ప్రతి స్టేట్ తిరిగాను అట్లానే. సో ఇన్ని స్టేట్స్ ఆల్మోస్ట్ తిరిగారు కాబట్టి, సో ఇప్పటి వరకు మీ పిక్ ఆఫ్ స్టేట్ అంటే ఏ స్టేట్ యొక్క ఫ్యాబ్రిక్ నచ్చింది? కాశీ ఈజ్ ద బెస్ట్. ఓకే. అండ్ రియలీ కాశీ అనేది ఒక యునో బిఫోర్ నాకు అసలు వెళ్తే అక్కడ చాలా ఇదిగా ఉండేది. నేను ఇది ఐఎమ్ టాకింగ్ అబౌట్ 38 years. అప్పుడు అసలు డెవలప్మెంట్ లేదు, ఒక కరెంట్ ఉండేది కాదు, 7 hours కరెంట్ ఉండేది కాదు. అండ్ 3 days వెళ్తే 1 week 4 days అట్లా ఉండేవాళ్ళం. పర్చేసింగ్కి ఏం అర్థమయ్యేది కాదు. ఎన్నో లక్షల యూనో స్టాక్ అది వీవర్స్ ఉండేవాళ్ళు. దిస్ టోటలీ కన్ఫ్యూజన్ కాశీ. సో ద జర్నీ చేసి 38 yearsలో దెన్ నౌ ఐ నో వాట్ ఈస్ కాశీ. ఎంతమంది అమ్మా మీకు పిల్లలు? పిల్లలు ఇద్దరు అమ్మాయిలే. ఇద్దరు అమ్మాయిలే. ఓకే. సో భువన గారు యంగర్ వన్ ఆర్ ఎల్డర్ వన్? నేను ఎల్డర్ వన్. ఓకే. యంగర్ ఎక్కడ ఉన్నారు? అబుదాబిలో ఉంటారండి. డెంటిస్ట్, అక్కడ సెటిల్. ఓకే. వీళ్ళిద్దరు ఎలా ఉండేవారమ్మా చిన్నప్పుడు? వాళ్ళిద్దరు ఎంతో ప్రేమగా ఆప్యాయంగా ఉండబట్టి నా బిజినెస్ ఇంప్రూవ్ చేయగలిగాను. ఓకే. వాళ్ళు ఇచ్చిన లవ్, వాళ్ళు ఇచ్చిన పుష్, వాళ్ళ యూనో దే యూస్ టు ఆల్వేస్ ఎంకరేజ్, మమ్మీ వెళ్ళరా, నువ్వు వెళ్ళి తీసుకురా. మళ్ళీ వచ్చిన కస్టమర్స్ చిన్నప్పటి నుంచే వాళ్ళు అందరు చీరలకు చూపించేవాళ్ళు, కస్టమర్స్కి వచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి మర్యాదలు చేసేవారు. వాళ్ళతో ఇంటరాక్షన్ కూడా ఉండేది. వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఫ్యాబ్రిక్స్ అన్నీ తెలుసు అన్నమాట. తెలుసు ఇద్దరికి అలానే. వాళ్ళ స్టడీ టైంలో వాళ్ళు వెళ్ళి తలపేసి చదువుకునే వాళ్ళు. స్టడీస్ ఆల్సో దే వర్ వెరీ గుడ్. ఐ థింక్ చిల్డ్రన్ సపోర్ట్ వాజ్ ద మోస్ట్ ఫర్ మై సక్సెస్ ద బిజినెస్. ఓకే. సో నీవా, సో వాట్స్ యువర్ ఇంట్రెస్ట్? లైక్ అమ్మమ్మ ఒక మంచి డిజైనర్, అమ్మ ఒక కూడా మంచి డిజైనర్ కదా, నీ అంబిషన్ ఏంటి? నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? డిజైనరే అవుతావా నువ్వు కూడా? Because if 2 generations go on for designer, then I'll also be. Oh, so now comes 3rd generation, right? Fantastic. భువన గారు, సో కాలేజ్ డేస్ ఎలా ఉండింది? కాలేజ్ డేస్ అప్పుడు మాకు చిన్నప్పుడు మా ఇంట్లో ప్రింటింగ్ యూనిట్ ఉండేదండి, బ్లాక్ ప్రింటింగ్ యూనిట్. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లయింట్స్ వెళ్ళిపోయాక 6:37 క్లోజ్ చేసేవారు. సో మా మెమరీస్ 7 క్లోజ్ చేశాక మేమిద్దరం, మా సిస్టరు, నేను, మా ఫ్రెండ్స్ అందరం వెళ్ళి అక్కడ బ్లాక్ ప్రింటింగ్ ట్రై చేసేవాళ్ళం. కలర్స్, ఈ కలర్ చేస్తే బాగుంటుంది. సో షీ సా అస్ ఓ వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. సో షీ ఆల్వేస్ సా దట్ ఐ వాజ్ వెరీ ప్యాషనెట్. మా సిస్టర్ ఏంటంటే షీ ఆల్వేస్ వాంటెడ్ టు గెట్ ఇన్ టు మెడిసిన్. సో తను వెరీ స్టూడియస్ చదువులో. నాకు ఎప్పుడు ఏంటంటే వెన్ క్లయింట్స్ కమ్, వాళ్ళు అంటే వాట్ దే ఆర్ లైకింగ్, వాట్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్, ఆల్వేస్ ఆ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది టెక్స్టైల్ ఇది. సో షీ ఎంకరేజ్డ్ మీ. షీ సెడ్ నీకు సో బెస్ట్ కాలేజ్ ఎక్కడ, ఢిల్లీ నిఫ్ట్లో చదివి. సో ఆ రోజుల్లో ఎవరు ఇక్కడ నుంచి, నిఫ్ట్ వాజ్ నాట్ దట్ ఫేమస్ అండ్ ఢిల్లీ పంపి, బట్ షీ సెడ్ నేను ఫుల్గా ఎంకరేజ్ చేస్తాను, గో అహెడ్, యునో అది బెస్ట్ కాలేజ్, సో ట్రై టు గెట్ ఇన్ టు దట్ అని. దెన్ ఐ రోట్ మై ఎంట్రన్స్, ఐ గాట్ ఇన్ టు ఇట్ అండ్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ దేర్ టు సర్వైవ్. అంటే మామ్ని విడిచి వెళ్ళేటప్పుడు ఏమనిపించలేదు? చాలా మిస్, అంటే ఉండలేకపోయాను యాక్చువల్లీ. ఫస్ట్ 2 months ఫోన్ చేసి ఏడ్చేదాన్ని వచ్చేసేస్తాను అని. బికాజ్ ఎప్పుడు ఉండలేదు, పేరెంట్స్ని వదిలి ఉండలేదు. అండ్ అక్కడ అట్మాస్ఫియరు అది ఐ కుడ్ జెల్ ఇనిషియలీ. తర్వాత వర్క్ వదిలేసి వచ్చి ఉండి షీస్ టు టెల్ మీ లైక్, లేదు ఇది చాలా డిఫికల్ట్ టు గెట్ ఇన్ టు దిస్ కాలేజ్, యూ హ్యావ్ టు కీప్ అప్ అని. షీ సపోర్టెడ్ మీ. అండ్ దెన్ ప్రాజెక్ట్ వర్క్స్కి వీ యూస్ టు ట్రావెల్ టుగెదర్, బనారస్, అవన్ ఇన్ ప్యారిస్. షీ కేమ్ అలాంగ్ విత్ మీ ఎవ్రీవేర్. సో టు బీ దేర్ అండ్ ఎంకరేజ్ మీ అన్నమాట. బయట బిజినెస్ బాగుంటుందా, ఆన్లైన్లో ఎక్కువగా బాగుంటుందంటారా? ఇప్పుడు వరకే అయితే మా ఉన్న లైక్ క్లయింట్స్ అందరూ దే ప్రిఫర్ కమింగ్ అండ్ బయింగ్. అంటే లాట్ ఆఫ్ క్లయింట్స్ నేను చూస్తాను, దే లైక్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ కమింగ్ అండ్ షాపింగ్ అట్ అవర్ స్టోర్. దే సే దేర్ ఆర్ లాట్ ఆఫ్ పాజిటివ్ వైబ్స్. ఇక్కడికి వచ్చి కొనుక్కుంటే మాకు స్ట్రెస్, లాట్ ఆఫ్ పీపుల్ కమ్ అండ్ స్పెండ్ టైమ్ ఆల్సో. మాకు అలా ఎన్నో ఏళ్ళ నుంచి మా లాయల్ క్లయింట్స్. సో దే లవ్ టు స్పెండ్ టైమ్ ఇన్ ద స్టోర్. సో ఇప్పుడు వరకే అదే ఉంది. బట్ ద నెక్స్ట్ జనరేషన్ టు బీ రీచబుల్ టు మోర్ పీపుల్. యుఎస్లో చాలామంది ఆన్లైన్ ఉంటే బాగుంటుంది అని అన్నారు. సో ఇప్పుడు వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ దాట్. సో అమ్మ, ఇప్పుడు జనరల్గా
తన ఇంట్రెస్ట్ లైక్ ఫ్యాషన్ అని వెళ్ళిపోయింది, అండ్ చిన్నమ్మ ఇంట్రెస్ట్ డాక్టర్. పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉందనేది తల్లిదండ్రులు వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నది పిల్లల మీద రుద్దేస్తున్నారు. సో తనకి ఇంజనీరింగ్ కావాలంటే లేదు మెడిసినే చదువు అని. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో అసలు బేసిక్గా అమ్మ రోల్ ఎలా ఉండాలి? వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో ఎక్కువ చేస్తారు. ఇప్పుడు చూడండి, అదే మాతృత్వం అంటారు కదా. మదర్ అయితేనే పట్టుకోగలుగుతుంది, ఫాదర్ పట్టుకోలేడు కదా. మదర్ ఇంట్లో ఉంటాం కాబట్టి ఈ బిడ్డకి ఇది ఇంట్రెస్ట్, ఆ బిడ్డకి ఇప్పుడు ఫుడ్ అయినా చూడండి, మదరే కెన్ ఫైండ్ అవుట్ వాట్ ఫుడ్ దే లైక్ అండ్ షీ ప్రిపేర్స్ కదా. సో అట్లానే వాళ్ళకి ఏది నచ్చుతుందో ఆ అమ్మే పట్టుకోగలుగుతుంది. అమ్మే ఫస్ట్ గురువు అండ్ అమ్మే ఫ్రెండ్ అన్నీ తల్లే. మీ మదర్తో మీకున్న అనుబంధం? ఎప్పుడు తను నన్ను ఎంకరేజ్ చేసేది. నాతో ఒకసారి కలకట్టా కూడా వచ్చింది, తీసుకెళ్ళాను. ఇంకా కాశీయే తీసుకెళ్ళాలి. సో అట్లా చెయ్యి, ఏదో ఒకటి పని చెయ్యి అని చెప్తా ఉండేది. ఎంకరేజ్మెంట్ మటుకి ఎక్కడ ఇది లేదు. అండ్ ఏమన్నా కావాలన్నా హెల్ప్ చేయటం ఇంకా అసలు నాకు కానీ మా పాపకు కానీ ఫోన్లు చేసి ఇది పంపించాలి, అది పంపించాలని, ఏదో ఒకటి పంపించాలనే ఉంటుంది ఆమెకి. ఏదో ఒకటి తల్లి ఆల్వేస్ గివింగ్. తల్లి ఈజ్ ఎ వర్డ్, మంచి సబ్జెక్ట్ ఇది మీరు అందరి. అసలు అది ఇట్స్ ఆల్వేస్ గివింగ్ ఓన్లీ, నో టేకింగ్ బ్యాక్. తల్లి అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఏదైనా చేయాలని ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. తల్లికి ఏంటంటే రెస్పాన్సిబుల్ ఆ క్యారెక్టర్ అనేది ఇమిడి ఉంటుంది అనుకుంటా. అది గాడ్స్ గిఫ్టో మరి ఏమో కానీ, మరి ఎవ్రీ తల్లికి చూడండి, ఒక ఫ్యామిలీలో ఒక ఇది కూడా ఎవరైనా అందరూ చిల్డ్రన్ ఆర్ నాట్ ద సేమ్. ఇప్పుడు మనకి 2 ముగ్గురు దే నాట్ సేమ్. బట్ ద తల్లి ఏం చేస్తుంది అంటే వాళ్ళని ట్రై చేస్తుంది టు మేక్ దమ్ బ్యాలెన్స్డ్ అనమాట. అంటే అందరికీ సమానంగా ఉండాలని తల్లే కదా అది ట్రై చేసేది, ఇంకోళ్ళు ఎవరు ట్రై చేయరు అనుకుంటా, నా అనుభవం. సో తల్లి మేక్స్ ఎ లాట్ ఆఫ్ రోల్ ఇన్ ద ఫ్యామిలీ. సో అమ్మ చేసే ఫుడ్లో వాట్స్ యువర్ ఫేవరెట్ వన్? ఐ థింక్ షీ బేక్స్ బెస్ట్ కీమా, మటన్ కీమా చాలా బాగా చేస్తారు. అది నోబడీ కెన్ బీట్ దట్. అది సో అమ్మ చేసే ఫుడ్స్ లో మీరు బాగా నేర్చుకొని మీ ఇన్లాస్ లో అమ్మ దగ్గర ఇది నేర్చుకున్నాను అని చేసి పెట్టిన కీమానే ట్రై చేశాను, చాలా సార్లు ట్రై చేసా. మా హస్బెండ్ చెప్తారు అంత క్లోజ్ గా రాలేదు అని. సో ఐ హావెంట్ మాస్టర్డ్ ఇట్, బట్ ట్రై అయితే చాలా సార్లు చేశాను అనమాట. ఓకే. మీరు చూస్ చేసుకున్న సబ్జెక్ట్ అంటే బిజినెస్, ఇప్పుడున్న అమ్మాయిలు రాణించాలంటే వాట్స్ ద టిప్స్? అంటే నేను అనుకోవటం అప్పుడు థింగ్ వాజ్ వెరీ డిఫరెంట్ ఏమో. ఇప్పుడు అన్నీ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇవన్నీ లేవు కదా అప్పుడు. బిజినెస్ అంటే వీ హ్యాడ్ టు గో టు ద రీచ్ టు ద వీవర్స్, ప్లేసెస్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళే రీచ్ అవుతున్నారు కదా. పర్సనల్గా తిరిగారు, పర్సనల్గా తిరిగి ఏందో తెలుసుకొని. ఒక మిడ్ నైట్ ఒకసారి నాకు ఇప్పుడు కూడా మర్చిపోలేను, మొగల్సరాయ్ ట్రైన్ రాకపోతే ఢిల్లీ వెళ్తా అంటే 3 o'clock మిడ్ నైట్ ఐ వాజ్ దేర్. అండ్ ఇంత పంది కుక్కులు, అలోన్ లేడీ, ఎవరో సారీస్ ఇట్లాంటివి వస్తారు డీలర్స్. వాళ్ళు ఏందమ్మా మాయావతి లాగా నుంచున్నావు అని అన్నారు. దేర్ ఇస్ నో అదర్ వే టు గో, వాట్ విల్ ఐ డూ, హ్యావ్ టు స్టాండ్ ఫర్ ఇట్. ఓర్చుకోవాలి కదా. అదే అప్పుడు అనిపించింది, ఏదైనా మనకి పేషెన్స్ ఉండాలి, ఏదైనా ఒక సాధించాలంటే ఒక పేషెన్స్ ఉండాలి, నేర్చుకోవాలి. మిడ్ నైట్ ఎక్కడ పోతాం, ఇంకా వీ హ్యాడ్ టు వెయిట్ ఫర్ దట్. అట్లాంటి జర్నీస్ అప్పుడు జరిగినాయి. అప్పుడు అట్లా ట్రైన్లో వెళ్ళటం. ఐ వెంట్ వన్స్ విత్ చికెన్ పాక్స్ ఫ్రమ్ హైదరాబాద్ టు కాల్కట్టా ట్రైన్లో ఫస్ట్లో. సో వచ్చినా ఏమి కాన్ డూ దట్. నౌ డేస్ ఏముంది, ఫ్లైట్లో వెళ్ళి రావటం 1.5 hours. ఇప్పుడు ఫ్లైట్ కూడా అవసరం లేదు, సోషల్ మీడియా ఇస్ దేర్ విత్ యూ. కరెక్టే, అంతకంటే ఫాస్ట్. ఇప్పుడు జనరేషన్కి మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలేమో అని అనిపిస్తుంది. అంటే గాడ్ గిఫ్టెడ్ లాగా మైండ్, యూ షుడ్ యూజ్ యువర్ బ్రెయిన్ అండ్ యూ షుడ్ క్రియేట్ యువర్ థింగ్స్ ఓన్. The fashion has become like that, different. నీ ఓన్ ఫ్యాషన్ యూ కెన్, హౌ యూ కెన్ అట్రాక్ట్ ద పీపుల్ అనేది దట్ ఐ కెన్ గివ్ అనమాట. హౌ యూ హ్యావ్ టు డూ యువర్ బిజినెస్ అనేది ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ ఓన్ స్కిల్స్. హౌ యూ ఇన్పుట్ ఎట్లా చేస్తావు, హౌ యూ కమ్ అవుట్ విత్ కలర్స్, ప్రింట్స్, దట్ ఈస్ ఆల్ ఐ కెన్ టెల్. ఎన్ని రకాలు ఉన్నప్పటికీ కూడా మన కంఫర్ట్ అనేది ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అది సో మన బాడీ మీద ఎంత కంఫర్ట్గా ఉన్నామా అనేది ఫస్ట్ అది చూస్ చేసుకుంటాం. సో మీ కంఫర్ట్ సారీ ఏది? నాకు ఇప్పుడు లేటెస్ట్గా చినియా సిల్క్ అను మష్రూ సిల్క్ అని వస్తుంది. సో ఐ ఫీల్ వెరీ, నేను షోస్ చేసేటప్పుడు
ఐ వేర్ సారీస్ యూఎస్లో కానీ ఇక్కడ. Oh. సో అవి ఐ ఫీల్ వేసుకున్నప్పుడు లైట్ వెయిట్ త్రూ అవుట్ ద డే నలగవు అండ్ దే డోంట్ ఫీల్ లైక్ బరువు అనిపిది, కంఫర్ట్ చాలా బాగుంటుంది. సో ఐ లవ్ దోస్ సారీస్. సో అవి మేము అవి డెవలప్ చేయటం మొదలు పెట్టగానే ఐ స్టార్టెడ్ వేరింగ్ మోర్ సారీస్. ఇదివరకు బరువు అని ఓన్లీ స్పెషల్ ఒకేషన్స్కి కానీ పూజలకు కానీ వేసుకో, బట్ ఈ సారీస్ అవ్వగానే ఐ ఫీల్ లైక్ వేరింగ్, ఐ ఫీల్ లైక్ కలెక్టింగ్ మోర్. సో ఇప్పుడు అందుకనే మేము ఎక్కువ వీఆర్ ఫోకసింగ్ ఆన్ అన్ని సారీస్ని లైట్ వెయిట్ చేసి సాఫ్ట్గా ఉండి ఫాల్ కూడా చాలా బాగుండేటట్టు చేద్దామని వీఆర్ డెవలపింగ్ దోస్ యాన్స్ అండ్ వీవ్స్ అనమాట ఇప్పుడు. ఓకే. సో కస్టమర్స్ని అసలు హౌ డూ యూ అట్రాక్ట్? లైక్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ని మీరు లైక్ ఎలివేట్ చేస్తూ ఉంటారా? సో మన రజనీ శారీస్కి రావాలంటే ఏం చెప్తారు? యూజువలీ న్యూ క్రియేషన్ వీవర్స్ చేసినప్పుడు వీ కాల్ ద కస్టమర్స్, వీ టెల్ దెమ్ న్యూ స్టాక్ హెస్ కమ్. స్టాక్ రాగానే అది చూసుకుంటారు, వాళ్ళ కలర్ మ్యాచింగ్ ఉంది, డిజైన్ సంథింగ్ న్యూ ఉంటే క్రియేటివిటీగా ఉంటే, అండ్ సో అట్లా ఫాలో అవుతూ ఉంటాం. సో నీవా ఒక పాట పాడొచ్చు కదా నా కోసం? అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం, అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం, రామనారాయణం జానకీ వల్లభం, రామనారాయణం జానకీ వల్లభం. బ్యూటిఫుల్ రౌండ్ అప్లాస్. సో అమ్మ, పిల్లలు కొంతమంది పేరెంట్స్ విషయంలో కొంచెం బాధాకరంగా బిహేవ్ చేస్తున్నారు అండ్ వదిలేసి వెళ్ళిపోవడం, పట్టించుకోకుండా ఉండడం విషయంలో ఏం చెప్తారు? అంటే నాకు అనిపిస్తుంది అట్లా వదిలేసి వెళ్తా అంటే అట్లీస్ట్ ఒక మనస్ఫూర్తిగా అడిగితే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. అది మంచి క్వశ్చనే మీరు అడిగింది. చాలా పిల్లలకి అది ఐ థింక్ చిన్నప్పటి నుంచి ఒక తల్లి లేకపోతే దగ్గర అది దే ఫీల్ వెరీ హర్ట్. ఇది నాకు ఒక ఫీలింగ్ వచ్చేది, ఇట్లా పిల్లల్ని ఎంత వదిలేసి. ఎప్పుడైనా బర్త్డేకి పోయి అక్కడ విజయనగర్ కాలనీలో ఉన్నారు, ఆఫన్ గర్ల్స్ ఉన్నారు, ఒక 60 మంది ఉన్నారు అక్కడ వాళ్ళకి వెళ్ళి నేను ఏదో ఒకటి చేత్తో ఇచ్చేదాన్ని. నేను ఎవరి చేత డ్రైవర్ చేత అట్లా పంపించేదాన్ని, వాళ్ళకి వెళ్ళి తినిపించేదాన్ని. అది ఆ తృప్తి అప్పుడు ఇప్పుడు మీరు చెప్తే అనిపిస్తుంది ఆ తృప్తి మనం ఇచ్చే దాంట్లో చాలా. అట్లానే మన సొంత పిల్లలకు కూడా అది పెట్టితే కానీ తృప్తి ఉంటుంది, తప్పకుండా ఉంటుంది, అది డౌటే లేదు. ఇంకా నాకు ఇప్పుడు ఈ బిజినెస్ ఇవన్నీ తిన్నాక పాపతో అమెరికా వెళ్ళినప్పుడు చాలా అనిపించేది, వాళ్ళకి ఏదో ఒకటి వండి పెడదాం, వాడికి మన చేత్తో వండితే అమ్మ చెయ్యి అనేది చాలా తీయగా ఉంటుందని అనుకుంటా. బట్ అది ప్రేమతో మీరు వండిన అది మట్టికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ప్రేమతో వండింది బిడ్డలకు పెట్టినప్పుడు మనం అడిగితే చాలా బాగుంది అంటారు. నాకేమనిపిస్తుంది అంటే ఈ యంగర్ జనరేషన్ కానీ నా తోటి వాళ్ళు పేరెంట్స్ ఎప్పుడైతే నేను అనుకుంటాను పేరెంట్స్ అనగానే తల్లి అయినా తండ్రి అయినా ఎప్పుడు వాళ్ళలో తప్పులు వాళ్ళలో బ్యాడ్ చూడకూడదు. అది దట్ ఈస్ యాజ్ అ సన్ ఆర్ అ డాటర్ యూ హ్యావ్ టు సీ బియాండ్ దట్ బికాస్ ద రిలేషన్షిప్ ఈజ్ బియాండ్ దట్. ఇప్పుడు చిన్న తప్పులు నేను చూసా చాలామంది నా జనరేషన్ కానీ మా పేరెంట్స్ ఇలా బిహేవ్ చేశారు అలా చేశారు అంటారు. అవి సి యాజ్ అ చైల్డ్ ఈవెన్ పురాణాస్లో కూడా వెన్ యూ రీడ్ దే సే యాజ్ అ సన్ ఆర్ యాజ్ అ డాటర్ యూ హ్యావ్ టు డూ యువర్ డ్యూటీ, యూ హ్యావ్ టు సీ లెట్ ఆల్ దోస్ గో. అది కాదు, దట్ ఈస్ నాట్ వాట్ యు ఆర్ హియర్ ఫర్. యు ఆర్ హియర్ టు గివ్ దెమ్. వాళ్ళు లవ్ షవర్ చేసినప్పుడు ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు గివ్ బ్యాక్. అంతేకాని కూర్చొని మా ఫాదర్ ఇలా చేశారు, మా మదర్ అలా మాట్లాడారు అనేది. సి ఎవ్రీబడి హ్యాస్ దెర్ ఓన్ పర్సనాలిటీ అండ్ వెన్ వీఆర్ బోర్న్ ఇన్ అ ఫ్యామిలీ వీ హ్యావ్ టు లెట్ గో. సిబ్లింగ్ అవ్వనివ్వండి, హస్బెండ్ అవ్వనివ్వండి, ఎవరైనా సరే దే ఆర్ బోర్న్ విత్ దేర్ ఓన్ ట్రేట్స్. మనం అది మార్చాలి, అది మన ప్రకారం జరగాలి అనేది చాలా తప్పు. ఐ ఫీల్ ఈవెన్ ద ఫ్యూచర్ జనరేషన్ కూడా everybody has they're born with certain things, you have to embrace them, you have to start loving all of them and accept it. ante kani we can't go beyond okay nenu independent ga earn cheyatam modalu pettanu, na parents na prakaram undali, adi chala tappu.
సో నువ్వు ఒక్కదానివేనా అండ్ బ్రదర్ సిస్టర్స్ ఉన్నారా? I have a brother. ఫైట్ చేస్తావా వాడితో? సమ్ టైమ్స్. ఎందుకు, దేనికోసం ఫైట్ చేస్తావు? He takes my toys and he's always annoying. She hears to Purana. She asks me when the night, Amma tell me stories about Ram, God. And I feel, people ki nenu oka sandesam ivvalanukuna. Puranas kuda helps a lot. The history helps a lot. History valla enno unnai. మాతృ ప్రేమ గురించి నేర్చుకోవడానికి. మా గురువుగారు నేను కాశీలో కలిశాను. ఆయన నాకు చాలా చాలా ఒక స్త్రీ గురించి ఎన్నో కథలు హిస్టరీ చెప్పారు, పురాణాలు చెప్తారు. ఆయన 18 పురాణాస్ ఆల్మోస్ట్ హీ టోల్డ్ మీ. సో ఆల్ దట్ ఆ పురాణాస్ నాకు రూట్ లాగా ఇదైందన్నమాట లోపల. సో ఎవ్రీ టైమ్ హీ టెల్స్ మీ సాక్రిఫైస్ అనేది ఎప్పుడూ పనికి వస్తుంది. డోంట్ థింక్ ఇట్ ఈస్ నెవర్. ఇది సాక్రిఫైస్ అనేది ఉండాలి ఎవరికైనా. గివింగ్ నేచర్ ఉండాలి. గివింగ్ నేచర్ ఇస్ నాట్ ఓన్లీ ఇన్ వన్ థింగ్, ఇన్ ఎవ్రీథింగ్. నా స్టాఫ్ పెట్టాలనుకో భోజనాలు, కొన్ని రోజులు భోజనాలు పెట్టాను, వంట చేసి నేనే. సో అన్నిట్లో ఉండాలి అంతే. కస్టమర్ ఒకసారి కస్టమర్ ఎంతో ఇరిటేట్ చేసి అడుగుతారు డిస్కౌంట్లు ఇవన్నీ కూడా. అకార్డింగ్ టు ద సారీ, అకార్డింగ్ టు దిస్ థింగ్ సమ్ వాట్ ఐ లెట్ లివ్ వన్. సో ఇట్స్ నాట్ ఫర్, బట్ బిజినెస్ కూడా రన్ అవ్వాలి కదా. ఈ రోజులు ట్యాక్సులు, జిఎస్టీలు, ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి. అయ్యి నేను అదే కస్టమర్స్ చెప్తా, అవన్నీ లేకుండా ఉంటే మీకు అన్ని మీకే సారీ. సో ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి అంతే. నాకైతే మంత్రం చాంట్ చేయటం అండ్ ఎక్కువగా నాకు ఇంటం స్పిరిచువాలిటీ బాగా. ఐ మీన్ టు ఐ ఫీల్ లైక్ హియరింగ్ గాడ్ స్టోరీస్. అమ్మ మీకు స్పిరిచువాలిటీ ఎక్కువ ఉందా? అంటే ఇష్టదైవం ఎవరు? శివ పార్వతులు. శివ ఫ్యామిలీ అనుకోండి, శివ ఫ్యామిలీ. శివుడు కాశీ వెళ్ళిన కాడి నుంచి శివభక్తి దాని గురించి తెలుసుకోవటం, శివ తత్వం తెలుసుకోవటం. గురువు దొరికారు అక్కడ కాశీలోనే. సో గురువు ద్వారా చాలా తెలుసుకున్నాను. కాశీ ఇంపార్టెన్సు, కాశీలో ఉన్న పవర్, ఎనర్జెటిక్ పవరు. సో అది చాలా ప్రేమలాగా మారిపోయింది. ఒక బిడ్డతో ఎలా మారిపోయిందో అలా కాశీని చూస్తే అదొక రకమైన థ్రిల్ నాకు. అక్కడ వీవింగ్ వాళ్ళ ఇది ప్లేస్, ఆ గుళ్ళు, అమ్మవారి గుళ్ళు, శక్తిపీఠాలు ఎన్ని ఉన్నాయో, శక్తి ఇది ఉంది. సో చాలా ఎంజాయ్ చేస్తాను కాశీ మటుకి. భువన గారు, మీ ఇష్టదైవం ఎవరు? బోలా శంకరుడు కాబట్టి అలా అని కాదు, అంటే మా మదర్ని చిన్నప్పటి నుంచి చూసి చాలా మా మదర్కి అంటే షీఈస్ వెరీ అటాచ్డ్ గాడ్తో రిలేషన్. అంటే ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా ఫస్ట్ హీఈస్ ఆల్వేస్ దేర్ అనే భావం చిన్నప్పటి నుంచి క్రియేట్ చేశారు. సో అదే మాకు కూడా ఇంకా రోజు మా మదర్ అభిషేకం చేస్తారు. సో అదే నేను చేయాలని పెళ్ళైన తర్వాత నేను మొదలు పెట్టాను. సో వి ఫాలో ద సేమ్ థింగ్. మా సిస్టర్ కూడా అంతే, అందరం వి ఫాలో శివభక్తులు అండ్ శివాభిషేకం రోజు చేస్తాం. సో వెల్, థ్యాంక్ యూ సో మచ్. మదర్స్ డే స్పెషల్గా బ్యూటిఫుల్ గార్జియస్ డాల్, బాబీ డాల్ నీవా చక్కగా పాట పాడింది మనందరి కోసం. అండ్ రజనీ గారు అండ్ భువన గారు ఈ మదర్స్ డే స్పెషల్గా మాతో ఎక్కువసేపు స్పెండ్ చేశారు. బ్యూటిఫుల్ చాట్ మనం మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి ప్రేక్షకులందరికీ హ్యాపీ మదర్స్ డే. మదర్స్ డే స్పెషల్గా ద బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ మీ అందరినీ అలరించిందని కోరుకుంటూ మరొక్కసారి అమ్మలందరికీ కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలతో మీ స్వాతి మైత్రేయ.